బగాయత్ వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్, గట్కేసర్ మరియు హిల్ కౌంటీ అట్ జనగాం. బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు. బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు. ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదుర్కొంటానే నువ్వు నాతో గొడవ పడేదానివి. అది చూసిన కౌశిక్ నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది. దాన్ని వాడు అలసుగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు. ఎంతలా అంటే వాడు లేకుండా నువ్వు బ్రతకలేనంత. ఆ తర్వాత మీరిద్దరు ఫిజికల్గా కూడా ఒకటయ్యారు. ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగా కౌశిక్ మన ఇంటికి వచ్చాడు. హాయ్ డార్లింగ్, మై లవ్లీ ఏంజెల్. ఏంటి, నేను విన్నది నిజమేనా? యుఎస్ వెళ్ళిపోతున్నావట? హే కమ్ ఆన్ బేబీ. వదులు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నేను వచ్చిన పని అయిపోయింది, సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సో వాట్? వదులు, నువ్వు నాతో ఏం చెప్పావు? యుఎస్ బిజినెస్ లో మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసి పర్మనెంట్ గా ఇక్కడే ఉంటానని చెప్పావు కదా. అవన్నీ నువ్వు బిలీవ్ చేసావా? యూ క్రేజీ. ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. ఏదైనా బిజినెస్ యాంగిల్ ఆలోచించడం ఇట్స్ మై హాబీ. ఏంటి, జోక్ చేస్తున్నావా? జోక్ అనుకోవటం అది నీ ఇన్నోసెన్స్. కౌశిక్, అలా మాట్లాడుకో. అలా మాట్లాడితే నాకేదోలా ఉంది. నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసావు. లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు, బట్ నాకు కుదరాలి కదా. స్టూపిడ్ గా మాట్లాడుకో. నువ్వు నాకు కావాలి, నాతోనే ఉండాలి. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోనంతే. హే, మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావేంటి? అంటే 10 నిమిషాల సుఖం కోసం ఇంతగా మోసం చేస్తావా? మోసమా? మోసం గురించి మనం మాట్లాడకూడదు డార్లింగ్. ఒకవేళ నేను చేసింది మోసం అయితే నీ హస్బెండ్కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా. చిల్ రంజని, కమ్ ఆన్. వదులు కౌశిక్, ఇక నాకు లైఫ్ లో ఎప్పుడు కనిపించుకో. ఆగు రంజని. కౌశిక్ వదులు. Please, No. come on. కౌశిక్, Ranjini, please. కౌశిక్ వదులు, ప్లీజ్. Come on, Ranjini. కౌశిక్, Listen to me. ప్లీజ్. Ranjini. వద్దు కౌశిక్. Hey, please, Ranjini. కౌశిక్, Hey, కౌశిక్, please. ప్లీజ్. Please, కౌశిక్. తను స్లిప్ కింద పట్టంతో తల పగిలి చనిపోయాడు. సడన్ గా అదే టైంలో నేను వచ్చేసరికి మెంటల్ గా అప్సెట్ అయినా నువ్వు భయంతో నేనెంత చెప్తున్నా వినకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయావు. అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది. నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ముందుగా బాడీని అక్కడి నుంచి తీసేయాలని శవాన్ని కారు డిక్కీలో పెట్టి ఊరు బయటికి తీసుకెళ్లి పూజ చేశాను. బహుశా ఆ టైంలోనే నా వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చు. నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను యూఎస్లో లేను. నీకోసం వెతుకుతూ ఉన్నాను. ఇప్పుడు చెప్పు, నేను చేసిన తప్పేంటి? ఇంత చేసినా నేను ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా నన్ను నమ్ముతావా? సారీ రిషి, ఐ లవ్ యూ. వెల్కమ్. ఇదే మన తాజ్మహల్. నీ టేస్ట్కి తగ్గట్టు నేను ఇష్టంగా కట్టించింది. ఏంటలా చూస్తున్నా? ఇదే అన్నిటికంటే నీకిష్టమైన ఫోటో. మన పెళ్ళయ్యాక తీసుకున్న ఫస్ట్ ఫోటో. ఇదెప్పుడు మన కళ్ళ ముందే ఉండాలని నువ్వే హాల్లో పెట్టించావు. కమ్ నా త్వర. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నేను ఆ రోజు చెరువులో ఎలా పడ్డానో, ఆ టైంకి నేను ఆ రోజు అక్కడ ఏం చేస్తున్నానో, అయినా ఆ పేపర్లో యాడ్ ఇచ్చి ఇన్ని రోజులైనా నన్ను తీసుకెళ్ళడానికి ఎందుకు రాలేదు? ఆ సంఘటన జరగటానికి కొన్ని గంటల ముందు నేను యుఎస్ వెళ్ళిపోయాను. తిరిగి వచ్చాక నాకు తెలిసిన ప్రతి చోట నేను వెతికాను. నువ్వెక్కడ కనిపించలేదు. చివరికి ఏం చేయాలో తెలియక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అప్పుడు తెలిసింది. అంటే ఈ 15 రోజుల్లో మీరింటికి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదా? లేదు. కారణం మన ఇద్దరి మధ్య జరిగిన గొడవ. గొడవ? ఎస్. 4 months బ్యాక్ మన లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చింది. మనకి యుఎస్లో బిజినెస్ ఉంది. దాన్ని నా పార్ట్నర్ కౌశిక్ నేను చూసుకునేవాళ్ళం. అందువల్ల మంత్లీ 15 days యుఎస్లో ఉండేవాణ్ణి. కరెక్ట్గా మన పెళ్లి రోజే నువ్వు తల్లివి కాబోతున్నావు తెలిసింది. బట్ అదే టైంలో నేను అర్జెంటుగా యుఎస్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒకరోజు నువ్వు కాలు జారి మెట్ల మించి కింద పడిపోయావు. నీకు అబార్షన్ జరిగింది. ఆ టైంలో నేను దగ్గరగా లేనని అప్పటి నుండి నువ్వు నన్ను దోషిగానే చూస్తున్నావు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడేదానివి.
అలా గొడవపడిన ప్రతిసారి కారులో మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కోపం తగ్గాక తిరిగొచ్చేదానివి. మొదట్లో కొంచెం బాధేసినా రాను అలవాటైపోయింది. అలాగే మళ్ళీ ఒకరోజు నేను బిజినెస్ పని మీద యుఎస్ వెళ్లాల్సొచ్చింది. ఆ విషయం నీకు తెలియగానే నాతో మళ్ళీ గొడవ పెట్టుకున్నా. ఎంత చెప్పినా వినుకుంటా కారేసుకొని వెళ్ళిపోయా. ఎప్పట్లాగే 2-3 రోజులు తిరిగొస్తామనుకుని నేను యుఎస్ వెళ్ళిపోయాను. తప్పు నాదే. మొదటిసారి వెళ్ళాను, నాకు పుట్టబోయే బాబు దూరం అయిపోయాడు. రెండోసారి వెళ్ళాను, నువ్వు నాకు దూరం అయ్యా. ఒకవేళ నీకేమైనా అయ్యుంటే. అందుకే యుఎస్లోనే మన బిజినెస్లన్నీ కౌశిక్ అప్పగించి వచ్చేసాను. నీకోసం, కేవలం నీకోసం. వదినా వదినా వదినా, ఇదిగో ఇది నీకోసమే. ఏంటి వదినా అలా చూస్తున్నావు? ఇది నేను తీసుకొచ్చింది కాదు, అమ్మ పంపించింది. అమ్మ నాన్నతో అన్ని మాట్లాడేశాను వదినా. మధు ఫోటో చూసారు, వాళ్ళకి పిచ్చిగా నచ్చేసింది. కానీ పేరే బాలేదంట. పేరుదే ఉంది లేరా, పెళ్లికి ముందైనా మార్చుకోవచ్చు అంటుంది అమ్మ. అవును, ఇంతకి మధు ఎక్కడా? పైనుందా? మధు మధు మధుకి తన అసలు పేరేంటో తెలిసిపోయింది. ఆ పేరుతో పాటు తను కూడా వెళ్ళిపోయింది. ఏంటి, మధుకు అసలు పేరు తెలిసిపోయిందా? తనే వెళ్ళిపోయిందా? లేదు, నువ్వు పేపర్లో వేయించిన ఫోటో చూసి తనే తన భర్తనని చెప్పి తీసుకువెళ్ళాడు. బావా, ఓ హే, సారీ. కావాలని చేసావు కదా నువ్వు. ఉండు, నిప్ప అని చెప్తాను. ఇది చూసావా, మన పెళ్ళైన కొత్తలో గార్డెనింగ్ చేస్తుంటే పొరపాటున నా కాలు తగిలి వాటర్ మీద పడ్డాయి. అంతే, వాటర్ పైప్ తీసుకుని నా వెంట పడ్డావు. ఇలాంటి చిలి పనులు చాలా చేసేదానివి. రంజని, ఆర్ యు ఓకే? నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. ష్యూర్, నో ప్రాబ్లం. త్రీ డేస్ నుంచి ఏమైపోయాడు వీడు? హలో, కార్తీక్ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడున్నారా? అయ్య బాబాయ్, నువ్వు నన్ను కేర్ టేకర్ గా చూసుకోమని పంపించిన అమ్మాయి నాకు చుక్కలు చూపించింది. తంతే బూరెల బొట్లో పడ్డట్టు నేనొచ్చి డాబాలో పడ్డా. నీకు నీ హాస్పిటల్లో దండంరా బాబు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. రేపు నీ సిమ్ కార్డు కూడా మార్చేస్తున్నాను. నువ్వు ఫోన్ పెట్టాయి. లింగం లెక్కర్ లింగం ఎక్కడ? ఎత్తిన బాటిల్ తెంపకుండా తాగే రికార్డు మనకు. అలాంటిది 10 రూపాయలు తక్కువ అయితే బాటిల్ ఏమనంటారు నువ్వు? రే సత్తిగా, నీ బాటిల్ పగిలిపోయే టైం వచ్చేసిందిరా. ఆ లక్ష్మీదేవి ఉంది చూసా, బంజారా హిల్స్ లో ఉన్న తప్ప మాలాంటి బోరబండోని పట్టించుకోదురా. ఒక్కసారి కానీ లక్ష్మీదేవి నాకు కనిపించింది అనుకో, ఆ బుడబుడ సౌండ్ ఏంటి? ఇక్కడ లక్ష్మీదేవితో మాట్లాడాం కదా నువ్వా? గుడ్ అమ్మా. లక్ష్మీదేవి ఇందాక నీతో ఏదో అంటున్నాను, నువ్వు నాకు మళ్ళీ బుడబుడు ఏంటి? ఇందాక నీకు చెప్పాను కదా, ఆపా. ఆపో, నువ్వు ఆపవా? నేనే వస్తున్నాను. తల్లి, నువ్వు ఎక్కడ ఉండమ్మా, నేను కింద దిగాలి. లెక్కర్ లింగం చెబితే ఎన్నమ్మా నువ్వు, నీ బొడబుళ్ళు నువ్వు. పుల్లి బాటిల్ ఎంత లేవు, నా మాట ఎన్నంటావా బుజ్జిముండా నిన్ను? ధనలక్ష్మి, ఇప్పుడే కదా అడిగాడు, అప్పుడే ఇచ్చేసావా? ఇలా అయితే ఎప్పుడు అడిగేవాడు కదా నా బుజ్జిముండా. ఎక్కడ కాదు, ముందు బయటికి వెళ్దాం.
నువ్వు రావు. ఎలా వస్తా? కొండ కదా, పగలు కొట్టేస్తాను. రంజని, ఏంటి రంజని, అసలే నీకు ఇల్లు కొత్త. నీకేం కావాలన్నా నన్ను అడగమని చెప్పానుగా. ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ నేను లేకపోయింటే బయట ఏదో శబ్దం వినిపించింది. పొరపాటున కాలు స్లిప్ అయ్యి. చూడు రంజని, ఇప్పటికే 2 సార్లు దూరం అయ్యా. మళ్ళీ ఇంకోసారి దూరం అయితే నేను బ్రతకలేనురా. ఇక నుంచి నీకేమైనా కావాలన్నా, బయటికి వెళ్ళాలన్నా నాతో చెప్పు, నేను వస్తాను. ఓకేనా?